హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకంటే డైట్గా ఉన్నా కదా, కొంచెం పొలంలో పని చేసినా కాబట్టి ఎండ ఉన్నది. అందుకోసమని కొంచెం నీరసంగా ఉంది కాబట్టి వీడియో పెడదామనేసి పెడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు వచ్చినాయి, మళ్ళా తర్వాత ఛార్జింగ్ బండ్లు వచ్చినాయి కదా. మరి పెట్రోల్, డీజిల్ బండ్ల కంటే నాకు తెలిసి నా అభిప్రాయము అంటే మీకు గవర్నమెంట్ కానీ మీకే కానీ నేనేం చెప్పదలుచుకోలేను. ఎందుకంటే నా అభిప్రాయము మరి వాటికంటే ఈ ఛార్జింగ్ బండ్లే ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే ఛార్జింగ్ ఇప్పుడు ఈ సమ్మర్స్ ఎండాకాలం సీజన్లో ఛార్జింగ్ కరెంటు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలా. మరి అందరూ మరి వారి ఇష్టమైన రీతిలో వారు తిరుగుతున్నారు బండ్ల మీద. మరి అదే మనం బయట నుంచి ఛార్జింగ్ బండ్లు కానీ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బండ్లు కానీ వాడుతున్నట్లయితే మరి మనకు మంచిదే, కానీ దాంట్లోటి ప్రాబ్లం. ఎందుకంటే ఛార్జింగ్ బండ్లు మంచిగా ఉండవనేసి నేను అంటున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఛార్జింగ్ బండ్లు తెచ్చేవాళ్ళు, ఊకుకే తెచ్చేవాళ్ళు సోలార్ బండ్లు, సోలార్ సిస్టమ్ తోటి మరి ఛార్జింగ్ కావాలనుకోవచ్చున్నా. కార్లే కానీ, బైక్లే కానీ, ఆటోలే కానీ, ఇవే కానీ సోలార్ సిస్టమ్ తోటి నడిచేటివి ఉంటే బాగుంటుండే. మన ఇండియా గవర్నమెంట్ రెడీ చేసుకుంటూ చేస్తే మంచిగా ఉంటుండే అనేసి నేను అంటున్నా. ఎందుకంటే రేపు రాబోయే తరాల్లో మనకు ఛార్జింగ్ బండ్లు అవి చాలా ప్రాబ్లం ఇస్తాయి కాబట్టి సోలార్ ఉంటే ప్రతి ఒక్కరికి, గరీబ్ వాళ్ళకు కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటాయనేసి నేను అంటున్నాను. మరి గవర్నమెంట్ కూడా ఆలోచించి దీని పైన నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. మరి పెద్దలు కాబట్టి మరి ఆలోచించండి. ఆలోచిస్తే మనకు, ఎందుకంటే ఇప్పుడు డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు తీసుకొచ్చుకొని చాలామంది కొత్తగా లోన్లు లేపుకొని చాలామంది ఏమవుతుందంటే వాళ్ళు అప్పులు తీర్చే వాళ్ళకి కొత్త వెహికల్స్ వస్తున్నాయి. వెహికల్స్ వచ్చే వాళ్ళకి మళ్ళీ ఆ వెహికల్ తీసుకొని అది అప్పు తీసుకునే వాళ్ళకి ఇంకో వెహికల్ వస్తుంది కాబట్టి మరి అట్లయితే మరి మరి పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. వాళ్ళు బతుకు బండి భారం అనేది వాళ్ళకు చాలా కష్టంగా ఉంటాయనేసి నేను అంటున్నాను. ఛార్జింగ్ బండ్లు తీయండి, ఇది సోలార్ బండ్లు తీయండి. సోలార్ బండ్లు తీసినట్లయితే తీసి సోలార్ పెట్టి మీదికెళ్ళి జాలేసి మనకు వర్షం పడ్డ చిన్న లప్పవట్టి కొట్టినా కానీ సోలార్ ప్యానెల్ మీద పడకుండా ఉంటుంది అనేసి నేను అంటున్నాను. మరి సోలార్ ప్యానెల్తో నడిచే బండ్లు తీస్తే కార్లే కానీ, బైక్లే కానీ, ఏవైనా కానీ సోలార్ తోటి తీస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి మరి మీరేమంటారు? మరి కామెంట్ రూపంలో పెట్టండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరి కామెంట్ రూపంలో పెట్టి ఈ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను. మరి ఓకేనా? మరి ఉంటా. మరి ఓకే, మరి సరే ఉంటా, మరి బాయ్. ఒక సెలవు.